ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖు గురువారం రోజున శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114. యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక సీక్రెట్ అవకాశం మీకు లభిస్తుంది. ఆ అవకాశం ఏంటి, ఆ అవకాశం ఏ రూపంలో రాబోతుంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకు నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కుంభరాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. మిథున రాశి వారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనను కలిగి ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని కూడా అర్థం చేసుకుంటూ ముందుకు సాగే స్వభావం వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో ఏదో సాధించాలనే తపన వీరికి ఉండడం కారణంగా సుఖ జీవితానికి కూడా దూరం అవుతారు. వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థవంతులుగా మంచి పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకుంటారు. అయితే ముఖ్యంగా అక్టోబర్ 16వ తారీఖు గురువారం యొక్క దినఫలాలు గనక చూస్తే, ఈరోజు ఉదయం సూర్యుడు 6:12 ఉదయిస్తాడు. మీరు నిద్ర నుండి లేచి ఒక ప్రశాంతమైన రోజును ప్రారంభించాలని చెప్పడం జరుగుతుంది. ఇక మీరు అనేది ఈరోజు చిన్న వ్యాయామం లేదా చిన్న బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం మీకు ఉత్తమం. అలాగే ఈరోజు రాహుకాలం సమయం వచ్చేసి ఉదయం 39 నుండి 9:07 వరకు ఉంది. ఈ సమయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం మీకు మంచిగా ఉండదండి. కొత్త నిర్ణయాలను తీసుకోకూడదు. కొత్త పనులు ప్రారంభించకండి. అయితే ప్రతి వృత్తి, ఉద్యోగంలో ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తే, ఈరోజు ఆఫీసు విషయంలో లేదా వర్క్ విషయంలో కొన్ని పాత పనులు ముగించడానికి లేదా మునుపటి సమస్యలను పరిష్కరించడానికి చాలా అనుకూలమైన రోజు. కానీ కొత్త రిస్క్ ప్రాజెక్టుల గురించి అసలు ఆలోచించకండి. చిన్న సహకార ప్రాజెక్టులు, కొలబరేషన్ లాభప్రదంగా ఉంటాయి. ఇక ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ధనం విషయంలో అనుకోని ఖర్చులు మీకు రావచ్చు. కాబట్టి మీరు ఖర్చులను నియంత్రించుకోండి. చిన్న పెట్టుబడులు లేదా పొదుపు ఆలోచనలు ఈరోజు మీకు అదృష్టాన్ని తీసుకొని వస్తాయి. ప్రేమ మరియు సంబంధాల వివరాలు గనక గమనించినట్లయితే, సంబంధాల విషయంలో నాజూకైన దృష్టి మీకు అవసరం. మీరు మాట్లాడేటప్పుడు స్పష్టంగా, ప్రేమగా ఉండాలి. ఒక చిన్న సీక్రెట్ అవకాశం అంటే అనుకోని పరిచయం లేదా రహస్యం సందేశం మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది తర్వాత మంచి ఫలితాన్ని ఇస్తుంది. కుటుంబంలో చిన్న వాగ్వాదాలపై దృష్టి పెట్టండి. పెద్ద వాదనాల జోలికి అస్సలు వెళ్ళకండి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే, శారీరకంగా మీరు బాగున్నారు కానీ మితంగా ఉండండి.
హెల్త్ ఫుడ్ తీసుకోవడం, మితమైన వ్యాయామం చేయడం మీకు చాలా మంచిది. మనసులో ఉద్రిక్తత పెరగకుండా ప్రశాంతంగా ఉండడం చాలా అవసరం. ఇక ఆధ్యాత్మిక పరంగా చూస్తే, విజ్ఞాన పరంగా చూస్తే ఈరోజు చిన్న ధ్యానం, ప్రార్థన లేదా ఆలోచనలను మీరు తాజా ఆలోచనలు పొందుకుంటారు. ఒక చిన్న రహస్య అవకాశం కూడా ఉంది. ఆలోచనల ద్వారా ఒక కొత్త దిశను మీరు గుర్తించగలుగుతారు. అయితే మీ ముందుకు వచ్చే అటువంటి మీ యొక్క సీక్రెట్ అవకాశం ఇదే ఉందో అది చిన్నదే అయినప్పటికీ కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. అది కొత్త పరిచయం రూపంలో ఉండొచ్చు, కానీ రహస్యం ఒప్పందం కావచ్చు. ఆత్మ పరిశీలన ద్వారా కొత్త ఆలోచనల రావటం కావచ్చు. ఈ యొక్క అవకాశాన్ని సమాధానంగా జాగ్రత్తగా ఉపయోగించుకున్నట్లయితే మీరు భవిష్యత్తులో శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అయితే ఈరోజు రాహుకాలం మరియు దుర్ముహూర్తం కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు అస్సలు తెలుసుకోకండి. మధ్యాహ్నం 11:39 నుండి 12:25 వరకు అభిజిత్ ముహూర్తం ఉంది. ఈ సమయంలో మీరు కొత్త ప్రయత్నాలు చేయవచ్చు. శుభ రంగులు వచ్చేసి తెలుపు, గోల్డ్ కలర్ వచ్చేసి గులాబీ రంగు. ఈ రంగు దుస్తులు ధరించి మీరు నూతన కార్యక్రమాలు మొదలు పెట్టడం చాలా మంచిది. అలాగే ఈరోజు మంచి ఫలితాలను తీసుకొని వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ జీవితంలో ప్రగతి ఈ రోజు కనిపిస్తుంది. ఆర్థిక విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ఆరోగ్యం, మానసిక శాంతిపై దృష్టి సారించడం, అలాగే ఒక చిన్న సీక్రెట్ అవకాశం కూడా మీకు లభిస్తుంది. అయితే నేడు సమతుల్యత, జాగ్రత్త, ఆత్మ పరిశీలన గల దినం. ఈరోజు సానుకూల దృక్పథం కుదిరిస్తే మంచి ఫలితాలు మంచి సాధించగలుగుతారు. ఇక చూసి కనుక ఆత్మ పరిశీలనను కూడా ఇది మంచి రోజు అని చెప్పుకోవాలి. చిన్న జనరేట్ కానీ రిలేషన్ కానివ్వండి, మెడిటేషన్ కానివ్వండి, మీరు చాలా జీవిత లక్ష్యాలను స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే ఆ ఆలోచనలతో ఒక కొత్త ఆలోచన లేదా కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త దిశ మీకు కనిపించవచ్చు. అయితే నూతన ఆలోచన, డిజిటల్ టూర్స్, అప్లికేషన్స్, కొత్త ప్రాజెక్ట్స్ ఈరోజు ప్రయత్నించడానికి సానుకూల సమయం. చిన్న సాంకేతిక పరిష్కారం కూడా వృత్తి విషయంలో మీకు ముందడుగు చేస్తుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.